నిర్ణయం తీసుకొని పని చేయాలని అనుకుంది. ఆమె శ్రీకృష్ణునికి ఒక హృదయపూర్వక లేఖ రాసి తనను రక్షించడానికి రావాలని కోరింది. ఆమె తన గుండెలో ఆశతో లేఖను శ్రీకృష్ణునికి పంపించింది. అతను తన పరిస్థితిని అర్థం చేసుకుంటారని నమ్మకంగా రుక్మిణి లేఖను రాసి పంపించింది. శ్రీకృష్ణుడు రుక్మిణి యొక్క లేఖను స్వీకరించినప్పుడు ఆయన ఆనందంతో నిండిపోయారు. వెంటనే ఆమెను వివాహం చేసుకోవాలని సంకల్పించారు. కానీ శిశుపాల మరియు రుక్మిణి కుటుంబం యుద్ధం లేకుండా ఈ పెళ్లిని ఒప్పుకోరు. కాబట్టి ఆయనకు త్వరగా పని చేయాలి అని తెలుసుకున్నారు. రుక్మిణి శిశుపాలతో పెళ్లి చేసుకునే రోజు రానే వచ్చింది. కృష్ణుడు తన రథంతో వచ్చారు. అదే సమయంలో రుక్మిణి వధూవధ వైభవంలో ఉంటూ రాజమహల్ని వీడి కృష్ణునితో వివాహం చేసుకోవాలని నిర్ణయించింది. ఎందుకంటే ఆమె